హాయ్ అండి. ఈ 4 ఐటెమ్స్ వల్ల ఉపయోగం ఏంటనేది నేను మీకు చెప్తాను. నేను చెప్పిన తర్వాత వాటిని మీరు ఫాలో అవుతే కంపల్సరీగా ఏదో ఒక యూజ్ ఉంటుంది. అదైతే కంపల్సరీ. ఇవి వచ్చేసి సబ్జా గింజలండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి చియా సీడ్స్. ఇది వచ్చేసి కటోర పువ్వు. ఇది వచ్చేసి రాగి పిండి. ఫస్ట్ ఏంటంటే ఈ సబ్జా గింజలు ఉన్నాయి కదండి, వీటిని నైట్ మనం పడుకునే ముందు ఒక లోటాలో ఒక స్పూన్నర వేసి వాటర్ వేసి నానబెట్టేయచ్చు. పొద్దున్న లేచిన తర్వాత వాటిలో ఇంకా వాటర్ కలుపుకొని పొద్దునుంచి సాయంత్రం వరకు మనం వాటర్ ఎలా తీసుకుంటామో వాటిని అలా తీసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ అయితే తగ్గుతుంది. ఆ వాటర్ తీసుకోవడం వలన ఆ వేడి అనేది యూరిన్ ద్వారా కొట్టేస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. డైలీ తీసుకోవచ్చండి. ఒకరోజే తీసుకోవాలా, వేడి తగ్గేంత వరకు అనే ఆలోచన అయితే వద్దు. డైలీ తీసుకోవచ్చు. డైలీ మీరు వాటర్ ఎలా తాగుతారో వీటిని కూడా అలాగే తీసుకోవచ్చు. అలాగే దీనివల్ల ఇంకో ఉపయోగం ఉందండి. ఏంటంటే మనకి ఎప్పుడైనా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి బాగా విపరీతంగా, వీటిని ఏం చేస్తారంటే బాగా ఒత్తుగా ఒక 2 స్పూన్లు వేసేసి ఇవి అందులో లైట్గా వాటర్ వేసుకొని ఒక గంట నాననివ్వండి. నానిన తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకొని స్పూన్తో తినేసేయండి, వాటర్ కలపకుండా అలా గట్టిగా ఉన్నదాన్ని. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక 20 నిమిషాల్లో మీకు మోషన్స్ అయితే తగ్గిపోతాయి. ఎందుకంటే మా బాబుకి చిన్నప్పుడు అలాగే మోషన్స్ అయితే నేను అది పెట్టానండి. ఖచ్చితంగా అయితే ప్రయోజనం ఉంటుంది దీనివల్ల. నెక్స్ట్ ఇది వచ్చేసి చియా సీడ్స్ అండి. ఇవి చూసారు కదా కలర్ ఎలా ఉన్నాయో, గోధుమ కలర్లో బ్లాక్ కలర్లో అలా ఉన్నాయి. దీనివల్ల కూడా ఉపయోగం ఉంటుందండి. ఏంటంటే మనకి పొట్ట వస్తుంది ఈ మధ్యన అందరూ అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ పొట్ట తగ్గడానికి అయితే చాలా ఉపయోగపడతాయి. వీటిని మార్నింగ్ 10 మినిట్స్ ముందు హాట్ వాటర్లో నానబెట్టేసుకొని ఆ 10 నిమిషాలు నానిన తర్వాత అందులో కొంచెం 4-5 చుక్కలు లెమన్ వాటరు అలాగే తేనె కలుపుకొని ఏది తినకుండా పరగడుపునే తాగండి. మీరు రోజంతా తాగాల్సిన అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ పరగడుపునే తాగండి చాలు. కంపల్సరీగా మీకు పొట్ట అయితే తగ్గిపోతుంది, వెయిట్ అయితే లాస్ అవుతారు. అది డైలీ చేస్తే తెలుస్తుంది. 2-3 సార్లు చేసి ఒక నెల చేసి అలా మానేస్తే అయితే మీకు తెలియదు. దీనివల్ల అయితే అది ఉపయోగం. ఇది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అది ఏదైనా ఉన్నా సరే పోతుందండి. వెయిట్ లాస్కే కానీ యూరిన్ ఇన్ఫెక్షన్కే కానీ వేడి పోవడానికి కూడా ఇవి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి అండి. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. అది చూడని వాళ్ళకి మళ్ళీ నేను చెప్తున్నాను. ఈ రాగి పిండిని వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పరగడుపునే, పోనీ అలా తీసుకోలేము అనుకున్న వాళ్ళు రోజు మొత్తంలో ఒకసారి అండి, ఈవినింగ్ ఏం తినకముందు కానీ నైట్ పడుకునే ముందైనా సరే తీసుకొచ్చండి. ఇది పలానా టైంలోనే తీసుకోవాలని ఏమీ ఉండదు. కంపల్సరీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏదైనా తినకముందు తీసుకుంటే అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అది మన పొట్టలో కొంచెం ఉండిపోయి ఆకలి అనేది తగ్గిస్తుంది. అలాగే మన వెయిట్ అయితే లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఏమి కలుపుకోకుండా ఓన్లీ బెల్లము, యాలకులు, ఈ రాగిపిండి కలిపి పలచగా చేసుకొని ఒక కప్పు తీసుకోండి చాలు. అంతకుమించి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది పొట్ట తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కంపల్సరీ నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దీనివల్ల ఎటువంటి హానికరమైతే ఏం లేదు. మోషన్స్ అవడం అలాంటివి ఏమి ఉండదు. సీజన్ పరంగా తాగాల ఆ ఆలోచనలు ఏం వద్దు. డైలీ మీరు తీసుకోవచ్చు. కొన్ని కప్పు తీసుకోలేకపోతే చిన్న టీ గ్లాస్ అయినా సరే తీసుకోండి. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కటోర పువ్వు అండి. ఇదిగోండి కటోర పువ్వు. ఇది నేను 1 టౌన్లో తీసుకొచ్చాను, విజయవాడ 1 టౌన్లో. ఇవి నేను తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నాను. ఇవేంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళల్లో సహజంగా వచ్చేసి ఉన్న బాధ ఏంటంటే మొలలండి. ఆ మొలలు అనేవి తగ్గట్లేదు, ఆపరేషన్ చేయించుకోవాలి అలా అంటున్నారు. అలా తగ్గకుండా ఆపరేషన్ పరంగానే కాకుండా విడిగా మన ఇంట్లో ఉన్న వాటి ద్వారా కొంచెం తగ్గించుకోవచ్చు. దానికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వచ్చేసి నైట్ ఇలాగా ఒకటి తీసుకొని లేదా మ్యాక్సిమం 2 తీసుకొని చిన్న గిన్నెలో వాటర్ పోసి నానబెట్టేసుకుంటే పొద్దున అయ్యేసరికి పువ్వులాగా విచ్చుకుంటుందండి. ఒక జెల్ టైప్లో వచ్చేస్తుంది. దాన్ని వచ్చేసి అందులో పంచదార వేసుకొని అయినా సరే తీసుకోవచ్చు. పోనీ అలా తినలేకపోతున్నాం, వగరగా అనిపిస్తుంది అని అంటే కనుక మీరు సబ్జా గింజలు నానబెట్టుకుంటారు కదా, అందులో ఈ పువ్వు అనేది కలిపేసుకొని పంచదార వేసుకొని అయినా తాగొచ్చు. పంచదార లేకుండా ఓన్లీ వాటర్ పరంగా అయినా సరే తీసుకోవచ్చు. దీని ద్వారా మొలలు తగ్గుతాయి. అలాగే మనకి ఏమన్నా మోషన్ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అవుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే క్లియర్ అవుతాయండి. ఈ 4 వల్ల అయితే ఉపయోగం ఉందండి. దేనివల్ల ఉపయోగం లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో మేము వాడుతున్నాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి వీటిని అయితే వాడి ఎక్కువ మెడిసిన్స్ ద్వారా పొట్ట తగ్గించుకోవడం, ఒళ్ళు తగ్గించుకోవడం అనేది చేయొద్దు. మీ చేతుల్లో ఉన్న పనే. అందరూ చక్కగా ఇలా చేసుకొని మీ ఒళ్ళు అనేది తగ్గించుకోండి.
పొట్టున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, బెల్లీ ఫ్యాట్ ప్రతి దానికి ఉపయోగపడుతుంది. మెయిన్ మనం ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన ఒంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. అలాగని నేను తీసుకోవట్లేదని కాదు, నేనే తీసుకుంటున్నాను. అలా తీసుకొని నేను పడ్డాను, అందుకని నేను ఇవి సజెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా తీసుకొని హెల్తీగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంచెం లైక్ కూడా ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.